ఇప్పటికే కోట్ల రూపాయల సొంత నిధులు దాతల సహకారంతో వీఆర్ స్కూల్ను కార్పొరేట్ స్కూల్ తరహాలో అభివృద్ధి చేశారు మంత్రి నారాయణ. ఇప్పుడు నెల్లూరు నగర మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 23 ప్రభుత్వ స్కూల్స్లో 7,000 మంది విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేయనున్నారు. సుమారుగా 5 కోట్ల సొంత నిధులతో 7,000 సైకిళ్లను సిద్ధం చేశారు. జూలై 15న విద్యార్థులకు అందించనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ రెడ్డి అందిస్తారు. ప్రభుత్వం ఉంటే మొత్తం కూడా పాలన అద్భుతంగా సాగుతుంది. ఓ మంచి నాయకుడు ఉంటే ఆ ప్రాంతం అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది అంటారు. అలాగే ఓ మంచి మంత్రి ఉంటే ఆ శాఖ అద్భుతంగా సాగుతుంది. అలాగే ఓ మంచి ఆలోచన, ఓ మంచి సంకల్పం ఉంటే అనేక విషయాలు కూడా మారిపోతాయని చెప్పేదానికి ఉదాహరణగా నెల్లూరు నగర నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అలాగే రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ అంటే డాక్టర్ పొంగూరు నారాయణ ఓ సంకల్పంతో మొత్తం నెల్లూరులోని విద్యా వ్యవస్థ మొత్తం మారిపోయిందని చెప్పవచ్చు. నెల్లూరు నగరం రూరల్ పరిధి అంటే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 23 ప్రభుత్వ పాఠశాలలు మొత్తం కూడా కార్పొరేట్ శోభని సంతరించుకోబోతున్నాయి. అంటే ఏం మాత్రం కూడా ఈ ప్రభుత్వ స్కూల్ అన్ని చెప్పినా కూడా ఎవరు నమ్మలేని విధంగా అంటే దాతల సహకారం కావచ్చు, తన వంతు సాయం కావచ్చు, ఈ విధంగా అనేక రకాలు కూడా స్కూళ్ళు అభివృద్ధి చేస్తూనే చిన్నప్పుడు తాను పడిన కష్టం అలాగే తాను చాలా దూరం వరకు నడిచి వచ్చేవాడిని, తాను నడిచి చదువుకుని ప్రయోజకుడైన నారాయణ ప్రస్తుతం తాను పడిన బాధలు ఇప్పటికీ మర్చిపోలేదు, తాను వచ్చిన దారిని మర్చిపోలేదు. సో ఆ దారిన ఇప్పుడు చదువుకున్న పిల్లలు ఎవరో కూడా కష్టం పడకూడదు. ప్రభుత్వ పాఠశాలకు వచ్చే అంటే ఇటు చిన్న అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, ఎవరు కూడా విద్యార్థులు ఎక్కడ ఇబ్బందులు పాలు కాకూడదని చెప్పి ఒక గొప్ప ఆలోచనతో నెల్లూరు నగర అంటే రూరల్ నియోజకవర్గం 2 నియోజకవర్గాలు కలిపి 23 పాఠశాలకు సంబంధించి సుమారు 7,000 మంది విద్యార్థులకు సైకిల్ పంపిణీ, ఉచితంగా సైకిల్ పంపిణీ మొత్తం తన సొంత నిధులతోనే పంపిణీ చేయనున్నారు. అంటే 15వ తేదీ జూలై 15వ తేదీ ఈ సైకిళ్ళ పంపిణీ సైకిల్ పంపిణీ అన్ని కూడా అందజేయనున్నారు విద్యార్థులకు. ప్రధానంగా సుమారుగా 5 కోట్ల రూపాయల సొంత నిధులతో ఈ బృహత్తర కార్యక్రమానికి అయితే మొత్తం శ్రీకారం చుట్టారు. కొన్ని నెలల క్రితమే మొత్తం సైకిళ్ళన్నీ కూడా ఇవ్వాలని చెప్పి మొత్తం ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో అంటే వాస్తవానికైతే నారా లోకేష్ 2023లో నెల్లూరు జిల్లాలో యువగళం పాదయాత్ర పేరుతో నడిచారు. సుమారు 1600 నుంచి 2000 కిలోమీటర్ల మధ్యలో అంటే ఆయన మొత్తం 3000 చిల్ల కిలోమీటర్లు నడిచినప్పటికీ 16-2000 మధ్య కిలోమీటర్లు అంటే సుమారుగా నెల్లూరు జిల్లాలో 400 కిలోమీటర్లు నడిచారు. ఈ 400 కిలోమీటర్లో ఒక్కో నియోజకవర్గంలో కొంత దూరం నడిచారు. సో ఈ ప్రాతిపదికన మొత్తం 10 నియోజకవర్గాలకు సంబంధించి ఆయా నియోజకవర్గంలో ఎన్ని కిలోమీటర్లు నడుస్తారో అంటే సపోజ్ 1600 నుంచి 1800 కిలోమీటర్లు నడిస్తే 1800 సైకిల్ ఇచ్చే విధంగా, అలాగే 16 నుంచి 1900 అంటే సుమారుగా కిలోమీటర్లు బట్టి ఆ సైకిల్ పంచుతారని చెప్పి పూర్వం అంటే ప్రెస్ మీట్లు పెట్టినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థులకు ఉచితంగా సైకిల్ ఇవ్వాలని చెప్పి సంకల్పించినప్పటికీ అది కార్యరూపం దాల్చకపోయినా మంత్రి నారాయణ మాటలను మర్చిపోలేదు. ఇటు నారా లోకేష్ విద్యా వ్యవస్థలో సమూలంగా మార్పులు తీసుకువస్తున్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా తన ఆలోచనలకు అనుగుణంగా నెల్లూరులో తాను సంకల్పించిన దానికైతే మొత్తం ఆ రోజే బీజం వేశారు. మొత్తం 7,000 సైకిళ్ళకి ఒక కంపెనీతో హీరో కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రత్యేకంగా ఒక్కో సైకిల్ ఇది సుమారుగా మనం చూస్తున్న విజువల్ ఈ బ్లాక్గా కనిపిస్తున్నది ఇది మొత్తానికి అబ్బాయిలకి ఇచ్చే సైకిల్. ఇక్కడ బార్ కూడా చూడొచ్చు, చాలా స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి. అంటే ఇటు టైర్లు చూసుకున్నప్పటికీ అలాగే మెటీరియల్ చూసుకున్నప్పటికీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అలాగే ఇది బాయ్స్కి ఇచ్చేటి, ఇది గర్ల్స్కి ఇచ్చేటి. ఒక్కొక్క సైకిల్ 6,000 నుంచి 7,000 రూపాయలకు పైగా విలువ చేస్తున్న ఈ సైకిల్ ఇక్కడికే వీటి ఫిట్టింగ్ కూడా దగ్గరుండి మొత్తం కూడా చూసుకున్నారు ఇక్కడ ప్రొఫెషనల్గా వచ్చి. సో మొత్తం మీద 15వ తేదీ 7,000 సైకిళ్ళు అయితే ఉచితంగా పంపిణీ చేయనున్నారు. సో మా నారాయణ ఇటు ఆలోచనలు మంత్రి నారాయణ ఆలోచనలు కార్యరూపం దాల్చనున్నాయి. దీంతో పేద విద్యార్థులు తమ ఇళ్ల వద్ద నుంచి నడిచి రావాల్సిన అవసరం లేదు, నేరుగా కూడా సైకిల్లోనే ఇక్కడ రావాల్సి ఉంటుంది. కార్పొరేట్ విద్యను అందించడంతో పాటు వారికి ఇప్పటికే బస్సు సౌకర్యం కూడా అందిస్తున్నారు. మనం ప్రస్తుతం విఆర్సీ స్కూల్లో ఉన్నాం. ఈ విఆర్సీ స్కూల్లోని విఆర్సీ గ్రౌండ్లోనే ఈ మొత్తం సైకిళ్ళు కూడా మొత్తం అంటే అందించేందుకు సిద్ధం చేస్తున్నారు. మరో 2-3 రోజుల్లోనే ఈ సైకిల్ అందరికీ అందిస్తున్నారు కాబట్టి ఈ బృహత్తర కార్యక్రమం, ఈ మంచి కార్యక్రమానికి ఇప్పటికే ఆయనకి పెద్ద ఎత్తున ప్రజల నుంచి ఇటు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కూడా చాలా గొప్పగా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. సో మొత్తం మీద చూడాలి, నారాయణ ఇప్పటికే నెల్లూరు నగరంలో ఇటు రోడ్లు కావచ్చు, అభివృద్ధి కావచ్చు అన్నీ చేస్తున్నారు కాబట్టి ఒకవైపు నగర నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారు. అంటే అండర్ డ్రైనేజ్ కావచ్చు, లేదంటే వాటర్ స్కీమ్స్ కావచ్చు, లేదంటే మిగతా అభివృద్ధి విషయాల్లో కావచ్చు అన్ని వైపులు చేస్తూనే ఇటు అంటే చదువులకు సంబంధించి పేద విద్యార్థుల చదువుకు సంబంధించి అనేక మంది జీవితాల్లో వెలుగులు నింపే విధంగా అంటే నేటి పిల్లలే రేపటి భవిష్యత్తు పౌరులు
పౌరులు కాబట్టి వాళ్ళంతా కూడా అద్భుతంగా విద్యా వ్యవస్థ ఉంటే వాళ్ళ కుటుంబాలే మొత్తం మారిపోతాయి. పేదరికాన్ని తరిమి కొట్టాలి సమాజంలో అంటే వాళ్ళందరూ కూడా విద్య ప్రధానంగా కాబట్టి తాను పడిన కష్టాలన్నీ తాను గుర్తుపెట్టుకుంటూనే తాను ఒక ఉన్నత స్థాయికి ఎదిగినప్పటికీ తనకి మొత్తం కార్పొరేట్ విద్యా వ్యవస్థ ఉన్నప్పటికీ పేద విద్యార్థులను ఎప్పుడు కూడా మర్చిపోకుండా తాను వచ్చిన దారిని మర్చిపోకుండా నారాయణ ప్రస్తుతం పేద విద్యార్థులకి సొంత నిధులతో 5 కోట్ల రూపాయల నిధులతో 7,000 సైకిల్ పంపిణీకి అయితే సిద్ధం చేశారు. మొత్తం మీద ఇది ఇక్కడ అంటే సైకిల్ పంపిణీకి సంబంధించిన గ్రౌండ్ రిపోర్ట్. కెమెరామెన్ హుస్సేన్తో సాగర్ రెడ్డి, నెల్లూరు.